UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే ఇప్పుడు పార్టీ నాయకులు కాబట్టి రాజు అని చెప్తుండొచ్చు. మరి ప్రజలు కూడా అంటున్నారా? ప్రజలకు కూడా రాజే. ఎందుకంటే ప్రజలు అనట్లేదు అందుకని. ప్రజలకు ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రజలతోని తిట్టిపించడము ఇట్లాంటి పనులు చేస్తున్నాడు కేటీఆర్. పర్సనల్ ఛానల్స్ పెట్టి తిట్టిస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? నీకు సబ్జెక్ట్ తెలియని వాళ్ళని పట్టుకొచ్చి నువ్వు ఎంతవరకు చెప్పిపోయడం? ఓకే, డబ్బులు ఇచ్చి ఎంతవరకు మొన్న ఇదే మాట సేమ్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు అన్నారు. ఏంటి అంటే ప్రభుత్వము ఛానల్స్ ను కొనేసింది, అందుకు ఛానల్స్ ద్వారా అన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు, ఆ ధైర్యంతోనే రౌడీజం చేస్తున్నారు అన్నారు. ఏమంటారు? మాకు అవసరం లేదు, ఛానల్స్ కొనే అవసరము మాకు లేదు. ఎందుకంటే ప్రభుత్వంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే న్యూస్ కావాలి కాబట్టి వాళ్ళు న్యూస్ తీసుకుంటారు. మేము కొనుక్కొని న్యూస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది మాకు? ఇదంతా కూడా ఏ కుట్ర లేదంట. ఏ కుట్ర లేదు, మాకు అవసరం లేదు కుట్ర చేసేది. మేము ప్రజలకు న్యాయం చేయడానికి పని చేస్తున్నాము, వాళ్ళకి డైజెషన్ అవ్వట్లేదు. మేము చేయని పనులు వీళ్ళు చేస్తున్నారు. పదవులు ఇచ్చి మరి ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కుంటున్నారు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. పదవులు నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, కొన్ని బైలాస్ ఉంటాయి, ఆ బైలాస్ ప్రకారంగా ఇవ్వాల్సి ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు హైడ్రాని తప్పుదోవ పట్టించడానికే ఇప్పుడు ఇలా డ్రామా ఆడుతుంది ప్రభుత్వము అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం. ఏమీ లేదు, హైడ్రాకి డ్రామా ఏమీ లేదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎక్కడైనా పేదవాళ్ళకి ఇబ్బంది కలిగినట్టు ఉంటే నాలా పక్కన ఉన్న వాళ్ళందరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్స్ మరమ్మత్తు కూడా చేయిస్తున్నారు. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్స్ ఇస్తారు. బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమనంటే హైడ్రా బఫర్ జోన్లో ఉన్నది అని చెప్పేసి పేదవాళ్ళకేమో ఎలాంటి నోటీసులు లేకుండా తెల్లవారుజామున అంటే తెల్లారక ముందే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. విల్లాస్ అపార్ట్మెంట్స్ కూడా మరి బఫర్ జోన్లోనే ఉన్నాయి, ఆ వీటి మీద గీత కూడా లేదు, వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆపారు. ఎందుకు, ఏంటి కారణం? ఇది చాలా తప్పు. సొంత సోదరుడిని కూడా వదలలేదు మరి రేవంత్. కూల్చలేదు కదా? కూల్చలేదంటే ఆయన రెంట్కుంటాడు కదా, అందులో ఆయన రెంట్కుంటాడు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు నోటీసు. రెంట్కున్న వాళ్ళని వాళ్ళు వేరే ఇంటికి పోవాలి కదా, మరి ఆయన ఓన్ హౌస్ కాదు కదా, అది రెంటెడ్ హౌసే కదా. నిజంగా ఓన్ హౌస్ కాదంటారా? నిజంగానే ఓన్ హౌస్ కాదు. ఎందుకంటే ఇప్పుడు జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ కేటీఆర్ గారిదే అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది, కానీ తను మాత్రం నాది కాదు అనడం జరిగింది. అది కాదు అనడం అయితే ఇక్కడైతే నాకైతే ఇల్లు లేదు, అది రెంటెడ్ హౌస్. అదైతే రెంటెడ్ హౌస్, బాగా తెలిసినంత వరకు అది రెంటెడ్ హౌస్. రెంటెడ్ హౌస్ అయినప్పుడు మరి తనకెందుకు నోటీసులు ఇవ్వడం జరిగింది? తనకి నోటీసులు ఇవ్వడం అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ అయితే నోటీస్ ఇవ్వాలి కదా, ఆ బిల్డింగ్ కి ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రజలకి నోటీస్ ఇవ్వట్లేదు, పేదవాళ్ళకి మాకు నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకి ఇంటి నంబరే ఉండదు, ఎట్లా నోటీస్ ఇస్తారు? మాకు అన్ని పక్కా ప్రూఫ్స్ ఉన్నాయని వాళ్ళు కూడా పక్కా ప్రూఫ్స్ ఉన్నాయని అంటారు. అట్లాంటప్పుడు ఎంఆర్ఓని అడగాలి. ఎందుకంటే కూలగొట్టేది ఎంఆర్ఓ, ఆర్ఐ వచ్చి కూలగొడతారు. అవును, డైరెక్ట్ రేవంత్ రెడ్డి వచ్చి కూలగొట్టాడు కదా. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒక ఎలిగేషన్ చేశారు, ఎందుకంటే స్వయంగా మేము వెళ్ళాం కాబట్టి. ఏమని అంటే అంతకు ముందు ఒక వారం రోజుల ముందు హైడ్రాకి సంబంధించి రంగనాథ్ గారు ఉన్నారు, రంగనాథ్ గారే స్వయంగా వచ్చి ఇక్కడ మొత్తము చూశారు, చెక్ చేసుకున్నారు. అంతా చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తారు. చెప్పారు, ఏమని చెప్పారు అన్నారంటే అక్కడ ప్రజలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ హైడ్రాలో బలైపోయిన వాళ్ళు ఏమన్నారంటే రంగనాథ్ గారు వచ్చేసి మరి అన్ని బఫర్ జోన్ లో ఉన్నాయి, ఏం చేద్దామని అడిగితే మేమందరం కాళ్ళపైన పడ్డాము, బతిన్లాడుకుంటే మీలాంటి వాళ్లకు మేము అసలు టచ్ కూడా చెయ్యము, మీకు ఏ ఇబ్బంది కలగనియ్యము, ఈ బఫర్ జోన్ లో ఉన్న కొత్తగా కడుతున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే కూల్చివేస్తాము అని మాకు మాట ఇచ్చి వెళ్ళారు. కానీ ఆన్ ది స్పాట్ మాకు ఎలాంటి మళ్ళీ నోటీసులు కూడా లేవు, ఎలాంటి మాటలు లేవు, లేకుండా మా ఇండ్ల పైనకి కుప్లింగ్లు పంపించేసి కూల్చేసి మేము వండుకొని తినే బియ్యం కూడా మాకు లేకుండా ఈరోజు బట్టలు కూడా లేకుండా నడి రోడ్డు పైన కూర్చోబెట్టడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది న్యాయమేనా అని అడుగుతున్నారు. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇస్తా అన్నారని చెప్పి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆయన రంగనాథ్ గారు వచ్చి సర్వే చేసుకొని అంతా వెళ్ళారు, రైట్, ఆయన చెప్పాడు. చెప్పిన దాన్ని రివర్స్ ఎలా చేయాలి అంటే ఇంకోటి రావాలి దానికి. టిఆర్ఎస్ వాడు ఎవడో ఒకటి వచ్చి దాన్ని గూల పెట్టాలి. కాంగ్రెస్ పార్టీని ఎవరు తిట్టాలి, ఎట్లా తిట్టించాలి కాంగ్రెస్ పార్టీని? రేవంత్ రెడ్డిని ఎట్లా తిట్టాలి? నేను డైరెక్ట్ గా తిట్టలేను కదా, ఇండైరెక్ట్ గా తిట్టిపిస్తారనమాట. తిట్టడం కాదు, ప్లాన్. నేను చెప్తా ఇది ఖచ్చితంగా ప్లానే. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంటిని వాళ్ళే కూలగొట్టించి అమ్మాయికి డబ్బులు ఇచ్చి నువ్వు కూర్చొని తిట్టమ్మా అని చెప్పి తిట్టిపిస్తున్నారు.
ఎందుకనంటే ఆమెకు అంత ఇదేముంది, ఉమ్. నీకు అప్పుడు ఇప్పుడు 150 కుటుంబాలు ఉన్నాయి అక్కడ, ఒక కుటుంబం కాదు కదా. అన్ని ఇండ్లు కూలగొట్టలేదు కదా, అక్కడ ఉన్నాయి చాలా వరకు కూలగొట్టారు. చాలా వరకు కూలగొట్టారు అని అంటే ఆల్రెడీ చెప్పే ఉంటారమ్మా, చెప్పకుండా ఎవరు చెయ్యరు నోటీస్ ఇవ్వకుండా. ఎందుకంటే ఒక పార్టీని బ్లేమ్ చేయాలంటే ఇంకో పార్టీ వాడు వెనక నుంచి ఎన్నో పనులు చేస్తాడు. అంటే దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందంటున్నారు. ఏ విధంగా ఎందుకమ్మా చెప్తా, ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూలగొడితే మాకేమన్నా కోట్లు వచ్చేది ఉందా, లేకపోతే ఇంకేమన్నా వస్తాయా? ఇప్పుడు అన్నారు కదా కోట్లు వచ్చేయండి అని. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ ఎలిగేషన్ చేస్తున్నారు. ఏమని అంటే ఇప్పుడు పేద కుటుంబాలు బఫర్ జోన్ లో ఉన్న ఇండ్లన్నీ కూల్చివేస్తే ఆ భయంతో అసలు ఫస్ట్ వాళ్ళు పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా, వాళ్ళకి అది ఉందా లేదా, అసలు వాళ్ళే ఎవరికి 10 సంవత్సరాలలో కరెక్ట్ గా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ఉన్న నాసి రకంగా ఇండ్లు కూలిపోయి చేసి ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవడం ఎందుకు, వాళ్ళు చక్కగా పని చేయకుండా. అయితే ఇదే మాట ఏమంటున్నారంటే అందుకే చిన్న వాళ్ళని కడుపు కొట్టి వీళ్ళని బెదిరిస్తే పెద్దవాళ్ళు భయపడి వీళ్ళ కోట్లు డబ్బులు ఇస్తే అవి సోనియా గాంధీ గారి దగ్గరికి చేర్చాలి అనే ఒక ప్లాన్ వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. ఈయన నేను ఒకటి నాకు బూతులు వస్తాయి ఇప్పుడు, ఎందుకంటే ఈయన కొడుకులకి అసలు వీడేమో పోయి అంట్లు కడుక్కొని వచ్చినాడు అమెరికా నుంచి కేటీఆర్, ఓకే అక్కడ నుంచి వచ్చి ఎమ్మెల్యే సీట్ మీద కూర్చోబెట్టిండు అయ్యా, కాబట్టి మనకి ఏం అర్థం కాదు. సోనియా గాంధీ గారు ఇక్కడ నుంచి డబ్బులు ఇస్తే వాడుకునే స్టేజ్ లో ఉన్నారా సోనియా గాంధీ గారు అనడానికి? సోనియా గాంధీ కాలికోటికి గాని మన రాహుల్ గాంధీ కాలికోటికి గాని సరిపోతారా వీళ్ళు? అసలు దేశం గురించి ఒక్కరిని చచ్చిపోమనండి, దేశం గురించి ఒక్కరిని చచ్చిపోమనండి. ఓకే, అంటే దేశం గురించి చచ్చిపోయిన ఫ్యామిలీ ఇప్పుడు సోనియా గాంధీ గారిది. దేశం గురించి త్యాగం చేసి దేశం రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ దేశం గురించి చనిపోయారు. ఓకే, వీళ్ళు దేని గురించి ఇది చేస్తున్నారు, ఎలిగేషన్ చేస్తున్నారు. అయినా కానీ సోనియా గాంధీ గారు స్కిప్ కాకుండా మా పార్టీని కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. వీళ్ళు అసలు వీళ్ళు ఖాళీ గోటి కన్నా సరిపోతారా ఆమెను అనడానికి? పుట్టగతులు ఉండవు అసలు వాళ్ళకి. అయితే ఇప్పుడు ఇదంతా చేస్తున్న ఈ డ్రామా అంతా నడిపిస్తుంది కూడా మొత్తం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు శుభ్రంగా ప్లాన్ చేస్తూ మరీ నడిపిస్తున్నారు. కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మేము టచ్ చేయాలి, ఏ విధంగా, ఎందుకంటే వాళ్ళకి అనడానికి ఎక్కడా ఛాన్స్ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు, ప్లస్ మా సీనియర్ నాయకులు కూడా ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా మా మినిస్టర్స్ కూడా చక్కగా అన్ని పనులు చేస్తున్నారు. వాళ్ళు డ్యాము, కరెంట్ బిల్స్ అన్ని కట్టకుండా ఇంత అప్పు కుప్ప చేశారు. ఇక్కడ పోయిన డబ్బులని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.